వెల్కమ్ టు సాక్షి లైఫ్. ఇటీవల కాలంలో సైన్స్లో చాలా డెవలప్మెంట్స్ వచ్చినాయి. మెడిసిన్లో అయితే రోజు రోజుకి కొత్త కొత్త ఆవిష్కరణలు మన పేషెంట్స్కి సర్వీస్ చేయడానికి చాలా చాలా పరికరాలు ముందుకు వస్తున్నాయి. సో దాంతో క్రిటికల్ కేసెస్ ఏవైతే ఉన్నాయో పేషెంట్స్కి సంబంధించి వాళ్ళ వ్యాధులకు సంబంధించి అవన్నీ కూడా క్యూర్ అవుతున్నాయి. సో డాక్టర్లు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ వస్తున్న మెషినరీని కూడా అందిపుచ్చుకొని పేషెంట్లకు సర్వీస్ చేయడం కూడా మరో ఎత్తు. సో మనం ఇటీవల కాలంలో చూసుకున్నట్టయితే ఒక 13 సంవత్సరాల అబ్బాయి ఒక 5th ఫ్లోర్ నుంచి కింద పడడంతో అతనికి బ్రెయిన్, హార్ట్, మల్టిపుల్ ఆర్గన్ ఫెయిల్యూర్తోని దాదాపుగా ఇంకా హోప్స్ లేదనే స్థితిలోకి వచ్చి వాళ్ళ పేరెంట్స్ హైదరాబాద్లోని ఒక హాస్పిటల్లో చేర్పించి అక్కడ ట్రై చేస్తే అక్కడ వాళ్ళకి పెద్దగా సక్సెస్ రాకపోవడంతో సో రెయిన్బో హాస్పిటల్ డాక్టర్స్ దాన్ని ఛాలెంజ్గా తీసుకొని వాళ్ళు చేయడం జరిగింది. సార్ యాక్చువల్లీ ఈ 5th ఫ్లోర్ నుంచి ఒక 13 ఇయర్స్ అబ్బాయి పడ్డడు అంటే స్పాట్ డెత్ అనుకుంటాము. ఈ కేసులో ఏమైంది సార్? ఆయనకైనా ఇంజురీస్ ఏం చెప్పు. అంటే ఇప్పుడు ఎంత హైట్లో నుంచి పడింది, తర్వాత ఏ యొక్క ఫోర్స్తో పడింది, కింద గ్రౌండ్ ఏ విధంగా ఉంటుంది, తర్వాత ఈ పడేటప్పుడు మనిషి తల ముందు వస్తుందా, కాళ్ళు ముందు వస్తుందా, లేకుంటే మనము ఎన్నెముక నుంచి కూర్చుంటామా అనేది దాన్ని బట్టి ఈ యొక్క ఇంజరీస్ తీవ్రత జరుగుతుంది. తల డైరెక్ట్గా కానీ భూమికి హార్డ్ సర్ఫేస్కి కానీ తగిలితే అప్పటికే ఫ్రాక్చర్ అయిపోయి బ్రెయిన్ ఇంజరీ అయ్యి చాలామంది చనిపోతారు. అలాగా కాకుండా మనము ఈ విధంగా కుర్చీలో కూర్చున్నట్టు పైనుంచి పడితే ఈ వెన్నుపాము, వెన్నుపూసలు అంటాం, అది ఈ లెగ్ ఫ్రాక్చర్స్ అయిపోయి కాళ్ళు 2 పోతాయి. దాన్ని పారాప్లీజియా అంటాం. ఈ కుర్రాడు సిచ్యుయేషన్లో మోస్ట్ ప్రాబబ్లీ ఇట్లా సైడ్కి పడి ఉంటాడు. ఈ సైడ్కి కూడా ఈ కాలు భాగంలో పడ్డాడు. సో అందువల్ల ఏమైందంటే మనకు ఈ కాలు ఫ్రాక్చర్ అయిపోయింది. ఈ యొక్క ప్రభావంతో ఫోర్స్ ఏదైతే పైనుంచి పడిపోయిన తర్వాత ఆ భూమి నుంచి ఈ స్పీడ్కి వచ్చే ఫోర్సు ఇంటర్నల్గా ఉండే ఆర్గాన్స్ అన్నీ డ్యామేజ్ అయిపోయాయి. ముఖ్యంగా ఈ పిల్లోళ్ళలో ఈ శరీరం నుంచి శరీరానికి సప్లై చేసే రక్తనాళం ఉంది. దాన్నే మనం అయోట అంటాం, ఊర్ధ్వ మహాధమని అంటాం తెలుగులో. అది ఈ చెస్ట్కి వెన్నుపూసకి మధ్యలో ఉంటుంది, పోస్టీరియర్గా అంటే వెనక భాగంలో ఉంటుంది. అలాగే దాని కింద భాగంలో కిడ్నీ ఉంటుంది, రైట్ సైడ్ లివర్ ఉంటుంది, తర్వాత లివర్ పైన లంగ్స్ ఉంటాయి. సో ఈ యొక్క ఫోర్స్తో ఒక సైడ్కి పడిన దానివల్ల ఈ ఇంటర్నల్గా అబ్డామెన్లో, చెస్ట్లో ప్రెషర్ ఎక్కువైపోయి ఈ రక్తనాళాలు చిట్లిపోయాయి. మీరు ఈ యొక్క హార్ట్ మోడల్ తీసుకుంటే ఇది గుండె ఈ విధంగా ఉంటుంది. మన పిడికడు బిగిస్తే ఎంత ఉంటుందో అట్లాగే ప్రతి ఒక్క ఇండివిజువల్ కూడా అదే సైజులో ఉంటుంది హార్ట్. హార్ట్ అనేది ఒక పంపింగ్, భూమిలో నుంచి నీరు తీసి బయటకు ఎట్లా వేస్తామో అలాగే హార్ట్ ఏం చేస్తుందంటే నిత్యము ఈ రక్తాన్ని శరీరం నుంచి తీసుకొచ్చి ఊపిరితిత్తులకు పంపించి ఊపిరితిత్తుల్లో క్లీన్ అయిపోయి మళ్ళా ఈ ఎడమ జఠరికకి వచ్చి అక్కడి నుంచి అయోట, ఈ రెడ్ కలర్లో ఉండే రక్తనాళాన్ని అయోట అంటాం, ఊర్ధ్వ మహాధమని అంటాం. సో ఫస్ట్ వచ్చి ఈ బ్రెయిన్కి సప్లై జరుగుతుంది, తర్వాత ఇంటర్నల్గా ఉండే అవయవాలకు అన్నీ సప్లై జరుగుతుంది, తర్వాత లెగ్స్, అబ్డామిన్ మొత్తం వస్తుంది. ఈ కుర్రవాడికి ఈ అయోటా వచ్చి ఈ రక్తనాళం అంటే ఎడమ చెయ్యికి సప్లై చేసే రక్తనాళం నుంచి చాలా వరకు పగిలిపోయింది. అట్నే రప్చర్ అంటాం, టేర్ అంటాం. అది ఎందుకు జరిగిందంటే 5th ఫ్లోర్ నుంచి పడినప్పుడు ప్రెజర్ ఈ చెస్ట్ మీద కంప్రెషన్ వచ్చి ఈ చెస్ట్ వెన్నుపాముకి మధ్యలో ఉండే ఈ రక్తనాళం పగిలిపోవడం జరిగింది. సో ఆ స్థితి రాగానే జనరల్గా వచ్చి చనిపోతారు. జనరల్గా ఇమీడియట్గా స్పాట్ డెడ్ అయిపోతారు. మన యాక్సిడెంట్ అయితే ఏముంది, తర్వాత బిల్డింగ్ మీద నుంచి ఎక్కడి నుంచి పడినా కానీ చాలామంది వెంటనే చనిపోతారు. ఎందుకంటే ఒక రక్తనాళం పగిలిపోతే
ఈ శరీరానికి సప్లై చేసే రక్తం వచ్చి ఆగిపోతుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒక మిరకల్ జరిగింది వీళ్ళు. ఈ రక్తనాళం పగిలిపోయినా కానీ ఈ రక్తము ఈ అయోటా నుంచి బయటకు వచ్చేసి అక్కడ గడ్డ కట్టిపోయింది. సో మనకు ఒక రక్తనాళం ఈ విధంగా ఉన్నప్పుడు ఇది పగిలిపోయినప్పుడు ఆ రక్తం బయటకు వచ్చి దీన్ని గడ్డ కట్టి ఇక రక్తం లీక్ కాకుండా చేసింది. ఆటోమేటిక్గా చేసింది. దీన్నే కంటైన్మెంట్ అంటారు. మిరాక్యులస్గా కంటైన్మెంట్ జరిగింది. సో అటువంటి సందర్భంలో ఈ కుర్రవాడిని వాళ్ళ పేరెంట్స్కి అర్థం కాక పక్క నుండి హాస్పిటల్కి తీసుకెళ్ళడము, అక్కడ డాక్టర్స్ కూడా డయాగ్నోసిస్ చేయలేక ఈ కుర్రవాడు వచ్చి షాక్లో ఉన్నాడు. షాక్లో ఉన్నప్పుడు జనరల్గా వచ్చి మనం కాన్ఫిడెంట్గా ఉండి ట్రీట్ చేయగలిగితేనే చేయాలి, లేకుంటే లేదనమాట. పక్క హాస్పిటల్కి పంపించడం మంచిది, ఎక్కడైతే బాగు చేస్తారో అక్కడ. మేము కూడా చాలా కేసెస్ వచ్చి మేము చేయలేనివి వేరే డాక్టర్కి అరేంజ్ చేయడం జరగద్ది. అది రెగ్యులర్ ప్రాసెస్, అండర్స్టాండింగ్ ఆఫ్ బిట్వీన్ డాక్టర్స్ అండ్ హాస్పిటల్స్. సో అక్కడి నుంచి కాల్ చేశారు, మేము బేబీని తీసుకొచ్చాం. మా టీం అంతా తీసుకొచ్చి అసెస్మెంట్ ర్యాపిడ్గా చేసే లోపలే రక్తం ఇవ్వడము, రక్తం ప్రోడక్ట్స్ ఇవ్వడము, సెలైన్ మాదిరిగా లాట్ ఆఫ్ క్రిస్టలాయిడ్స్ ఇవ్వడము ఇచ్చి ఆ బేర్ మినిమల్ బీపీని మెయింటైన్ చేసాం. బేర్ మినిమల్ అంటే మనం ఒక మనిషి సర్వైవల్కి ఎంత బ్లడ్ ప్రెషరు, హార్ట్ రేట్ కావాలో అంతవరకు మెయింటైన్ చేయగలిగాం. అది ఎందుకు చేయగలిగామంటే నేను చెప్పినట్టు ఈ రక్తనాళం పగిలిపోయినా కానీ దాని చుట్టూ రక్తం గడ్డ కట్టి అది ఇంకా లీక్ కాకుండా చేస్తుంది. కొంచెం లీక్ అవుతుంది, చాలా వరకు ప్రివెంట్ చేసింది. సో ఇటువంటి సందర్భంలో ర్యాపిడ్గా మనం వచ్చి టెస్టులన్నీ చేయడం జరిగింది. టెస్ట్లు అంటే ఏం లేదు, అల్ట్రాసౌండ్ టెస్ట్, చెస్ట్ ఎక్స్రే, తర్వాత మా దగ్గర అందుబాటులో సిటీ స్కాన్ ఉంది. వెంటనే రేడియాలజిస్ట్కి కాల్ చేసి మేము సిటీ స్కాన్, హోల్ బాడీ సిటీ స్కాన్ చేద్దామని హోల్ బాడీ సిటీ స్కాన్ చేసాం. బ్రెయిన్ అన్నీ ఎక్కడెక్కడ ఆర్గాన్స్ ఉన్నాయనేది టైం లేదు అప్పుడు. మనం పోయి మన పుస్తకాల్లో చదివినట్టు ప్రతి అవయవం పరిశీలన చేసి ఒక 10 గంటలు 12 గంటలు టైం చేసుకొని చేసే టైం లేదు ఇక్కడ. ఒక 15-20 నిమిషాలు 1 అవర్లో చేయాలి. బీపీ ఎట్లా మెయింటైన్ అవుతా ఉంది లక్కీగా గాడ్స్ గివేస్. సో అప్పుడు ఏం చేసామంటే సిటీ స్కాన్ చూస్తే మాకు ఆశ్చర్యం వేసింది. తలకొచ్చి కొంచెం బ్రెయిన్ లోపల రక్తనాళం చిట్లింది. తర్వాత ఈ ఊర్ధ్వ మహాధమని ఏదైతే ఉందో అయోటా ఈ రక్తనాళం నుంచి ఇక్కడ దాకా దగ్గర ఒక 3 సెంటీమీటర్స్ అయితే రప్చర్ అయిపోయింది. తర్వాత కిడ్నీ ఇంజరీ, లివర్ ఇంజరీ, అన్ని ఇంజరీస్. ప్యాంక్రియాజ్ అయితే సగభాగం విడిపోయింది. ప్యాంక్రియాజ్ అనేది మన అందరికీ చాలా ఇంపార్టెంట్. డయాబెటీస్కి అదొక కారణము. అలాగే దాంట్లో నుంచి ఎంజైమ్స్ వచ్చి మనం తినే ఆహార పదార్థం, డైలీ ప్రోటీన్స్ తినే వాటిని అన్నిటిని డైజెస్ట్ చేస్తుంది. అది సగభాగం ఇరిగిపోయింది. కానీ సగభాగం ట్రాన్సాక్షన్ అయినా కానీ ఆ ఉపయోగం ఉండే ప్యాంక్రియాజ్ మాత్రం అలాగే ఇంటాక్ట్గా. సో ఈ సందర్భంలో ఏం చేయాలి? అప్పుడు ఇంకా అందరము కలిసి కూర్చొని మాట్లాడి చేసేదానికి కూడా టైం లేదు. అందువల్ల ఇండివిజువల్ డిపార్ట్మెంట్గా సెగ్మెంటల్ చేసేసాను అప్పుడే. ఒక 5 డిపార్ట్మెంట్స్ ఆర్తో వాళ్ళని వచ్చి చూసి ఎమర్జెన్సీ లేదు, మనం ఆర్తో ఇది లెగ్ ఫ్రాక్చర్ అయింది, నిదానంగా చేయనప్పుడు చేయొచ్చు అని అనుకున్న తర్వాత ఆర్థో డాక్టర్ని ఓకే రెగ్యులర్గా వాచ్ చేయండి అని చెప్పాం. బ్రెయిన్ డాక్టర్కి వచ్చి ఏమేమి దానికి సంబంధించింది కావాలని ఇనిషియేట్ చేసాం. అలాగే కిడ్నీ డాక్టరు మిగిలిన అవయాలు చేసి ఇప్పుడు హార్ట్కి ఏం చేయాలి? హార్ట్ బాగానే ఉంది, హార్ట్ ఫంక్షన్ బాగుంది, హార్ట్ పంపింగ్ బాగానే ఉంది, హార్ట్ నుంచి వచ్చే రక్తం అంతా లీక్ అయ్యి వెళ్ళిపోతుంది, బట్ ఆ గడ్డ వల్ల అది ఆగింది. సో దానికి ఒక మెథడ్ వచ్చి స్టెంట్ గ్రాఫ్ట్ అని చేస్తాం పెద్దవాళ్ళల్లో. చిన్నవాళ్ళల్లో మేము ఇప్పుడు వరకు ఒక 5 మెంబర్స్ అవి చేస్తున్నాం. కొన్ని అభర్నతి అనే వేరే డిఫరెంట్ సిచ్యుయేషన్, ఈ సిచ్యుయేషన్ కాదు. ఈ స్టెంట్ గ్రాఫ్ట్ ఏంటంటే మనకు ఒక మెటాలిక్ మెష్ ఉంటుంది, నిటినాల్ అంటాం, నికెల్ టైటానియం అల్లాయితో ఒక మెష్ ఉంటుంది. ఆ మెష్కి వచ్చి ఒక గుడ్డ కుట్టేసి ఉంటారు, దాన్నే PTFE గ్రాఫ్ట్ అంటాం. ఆ గుడ్డ కుట్టేసిన ట్యూబ్ మాదిరిగా ఉంటుంది.
సో మేమేమనుకున్నామంటే తొడలో నుంచి పోయి ఆ ట్యూబ్ని ఇంటర్నల్గా పెట్టేసి గుడ్డ మాదిరిగా ఉండే ఈ రక్తనాళాన్ని సీల్ చేయొచ్చు అనేది అయితే డెఫినెట్గా తెలుసు. ఎందుకంటే పెద్దవాళ్ళలో చేస్తున్నారు ఇంతకుముందు. అయోటా రప్చర్ అయిపోతే ట్రీట్మెంట్ చేస్తున్నారు. సో మా సర్జన్ కూడా అందుబాటులో ఉన్నాడు. సర్జన్ కూడా వచ్చి ఈ యొక్క చిన్నపిల్లడికి రప్చర్ అయిన దాన్ని మనం సర్జరీ చేస్తే బతికేదానికి అవకాశం లేదు, అసలు థియేటర్ కూడా తీసుకుపోగలమా లేదా అనేది డౌట్. సో అటువంటి సందర్భంలో ఇమీడియట్గా స్టంట్ గ్రాఫ్ట్స్ మన హైదరాబాద్లో ఎతికాము. ఆ సైజెస్ లేవు. సో అప్పుడే మిడ్ నైట్ బెంగళూరులో ఉన్నాయి వేరే కంపెనీ. బెంగళూరులో అతను కూడా ఏదో సోషల్ ప్రాబ్లం ఉన్నా కానీ ఆయనకి ఎమర్జెన్సీ బేసిస్లో మా హాస్పిటల్ వాళ్ళే టికెట్ బుక్ చేయించి నైట్ 12 o'clockకి ఆయన బెంగళూరులో ఏదో లాస్ట్ ఫ్లైట్ ఏదో ఉంది, లాస్ట్ ఫ్లైట్ అర్లీ మార్నింగ్ ఫ్లైట్ గుర్తులేదు, ఆ స్టంట్ గ్రాఫ్ట్లు వేరియస్ సైజెస్ తీసుకురావడం జరిగింది. సో మనం అర్లీ మార్నింగ్ వరకు వాడి పక్కనే ఇద్దరు డాక్టర్లు కూర్చొని అప్పటి వరకు బీపీని మినిమల్గా మేనేజ్ చేస్తూ బ్లడ్ ప్రోడక్ట్స్ ఇస్తూ అప్పుడు అర్లీ మార్నింగ్ 5:30కి ఇక్కడికి షిఫ్ట్ చేసి మన వాస్కులర్ సర్జన్ హెల్ప్తో ఈ రక్తనాళాన్ని ఓపెన్ చేయాల్సి వచ్చింది. మామూలుగా అయితే పెద్దవాళ్ళలో ఒకసారి ఓపెన్ చేయము, ఈ నీడిల్తోనే పంక్చర్ చేసి షీత్ పెట్టి చేస్తాం. ఇప్పుడు ఈ అబ్బాయికి వచ్చి రైట్ సైడ్ ఫ్రాక్చర్ అయిపోయింది, ఒక లెగ్ ఫ్రాక్చర్ అయింది, ఇంకొక లెగ్ నుంచే రక్తనాళంతో మనం పనిచేయాలి. సో అటువంటి సందర్భంలో మళ్ళా మన ప్రొసీజర్ వల్ల కాంప్లికేషన్ అయితే బేబీ బతికేదానికి అవకాశం లేదని తెలిసి వాస్కులర్ సర్జరీ డిపార్ట్మెంట్ను కూడా వాళ్ళ హెల్ప్ తీసుకొని టీంతో ఇక్కడ వెజల్ ఓపెన్ చేసి ఈ స్టంట్ గ్రాఫ్ట్ని క్యాత్ ల్యాబ్లో అండర్ ఫ్లోరోస్కోపీలో ప్రిసైజ్గా పెట్టడం జరిగింది. సో మనకు స్టంట్ గ్రాఫ్ట్ కొంచెం ముందుకు జరిగితే బ్రెయిన్కి పోయే రక్తం ఆగిపోద్ది. సో ఈ రెండిటి మధ్య డిస్టెన్స్ చాలా తక్కువ ఉంది. సో ప్రిసైజ్గా ఈ రక్తనాళము సగం మధ్యలో నుంచి పెట్టడం జరిగింది. సో అక్కడ కూడా మనకు స్కోప్ 2 millimeter డిస్టెన్స్, ఆ 2 millimeter బార్గెన్ చేసుకొని ఈ లెఫ్ట్ హ్యాండ్కి రక్తం తగ్గినా ఏం కాదు, ఎందుకంటే కొలాటరల్ సప్లై అనేది వస్తుందనే ఉద్దేశంతో సగభాగం నుంచి ఇక్కడికి బాగా మనం అనుకున్న మెథడ్లోనే పెట్టడం జరిగింది. మాకు ఆశ్చర్యం వేసింది, పెట్టిన 5 నిమిషాలకే బ్లడ్ ప్రెషర్ నార్మల్ అయిపోయింది. అంత మిరకల్గా అవ్వద్దని నేను అసలు అనుకోలేదు. పేరెంట్స్కి కూడా చెప్పాము, ఇంకా మేము ప్రొసీజర్ టెక్నిక్ మాకు తెలుసు కానీ ఇటువంటి కేసుని హ్యాండిల్ చేయడం ఇప్పటి వరకు జీవితంలో చేయలేదు. మీరు దేవుణ్ణి భగవంతుడిని నమ్మి చేయమంటే మేము కూడా అదేవిధంగా పూజ చేస్తామని చెప్పి అందరం ఒక పేరెంట్స్ అందరూ నిర్ణయం తీసుకొని ఆ విధంగా ఈ ప్రొసీజర్ చేయడం జరిగింది. సో ఆ ప్రొసీజర్ సక్సెస్ తర్వాత ఇంకా మిగిలినది మెయిన్ ఈ గుండెదేనా సార్, ఈ అన్ని వేరే దాంట్లో అంటే బ్రెయిన్ కూడా అంటే ఇటువంటి సందర్భంలో ఏంటంటే క్రిటికాలిటీ ఇంపార్టెంట్. ఇప్పుడు కిడ్నీకి ఇంజరీ జరిగింది, యూరిన్ మొత్తం రక్తం వచ్చింది, కానీ అది అంత ఎమర్జెన్సీగా చేయాల్సిన అవసరం లేదు. బ్రెయిన్కి ఇంజరీ జరిగి బ్రెయిన్ డ్యామేజ్ అయితే ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేయాలి, కానీ అంత స్థితి రాలేదు. ఫ్రాక్చర్ అనేది మన అందరికీ తెలుసు, 2-3 రోజుల తర్వాత కూడా చేయొచ్చు. కానీ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ వచ్చే హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్, శరీరానికి బ్లడ్ సప్లై చేయాలి, ఇక్కడ నుంచి వెళ్ళాలి. సో ఇట్లా ప్రాపర్గా బ్లడ్ సప్లై అయితే మిగిలిన అవయవాలన్నీ రికవర్ అయ్యేదానికి అవకాశాలు ఉన్నాయనే ఉద్దేశంతో ఇదే ఫస్ట్ హ్యాండిల్ చేయడం జరిగింది. మనం అనుకున్న విధంగానే మిగిలిన అవయవాలన్నీ గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ అవడము, ఇన్ఫెక్షన్స్ అవన్నీ వచ్చినా కానీ జరగడం జరిగింది. ఇట్లా పాలీట్రామా కేసెస్ హాస్పిటల్ వరకు రీచ్ అవ్వడం కూడా రేరే. కానీ ఈ అబ్బాయిలో ప్రాబబ్లీ ఎంత గ్యాప్ ఉండే సార్ అతని ఫాల్ కి మీ అడ్మిషన్ కి ఒక 3 hours అయింటుందా? ఈజీగా అయింటుంది. ఐ థింక్ 6 hours వరకు అయింది. 6 hours వరకు అయింది. తర్వాత మనం ప్రొసీజర్ వచ్చి నెక్స్ట్ డే అర్లీ మార్నింగ్ చేసాం. ప్రీవియస్ డే నైట్ నుంచి నెక్స్ట్ డే అర్లీ మార్నింగ్ వరకు చేయగలిగాం.
ఒక 7-8 అవర్స్ మీరు 12 అవర్స్ గ్యాప్ లో ఇవన్నీ 12 అవర్స్ ప్లస్ దాంట్లో అంటే మీరు ఇక్కడ చాలా కేసులు చూస్తారు కదా సార్, హార్ట్ రిలేటెడ్. కరెక్ట్. ఇది ఫస్ట్ సార్ మీరు అటెంప్ట్ చేసింది ఇట్లాంటి ఒక పెక్యులియర్ కేసు? నేను అంటే పుస్తకాల్లో అక్కడెక్కడ చదివిందే తప్ప మనము ఇట్లా యాక్సిడెంట్ అయిపోయి అయాట రప్చర్ అయిపోయి దాన్ని ట్రీట్ చేసింది లేదు. ఎందుకంటే జర్నల్లో ఆర్టికల్స్ చదువుతుంటాం, Yeah. ఇట్లా రప్చర్ అయిపోయింది అనే పుస్తకాల్లో కూడా చదివింది మనం ఎగ్జామ్లో అడగడం ఇవన్నీ జరగదు. కానీ రియల్గా మనం ట్రీట్ చేసిన కేసు అయితే నా జీవితంలో ఈ 30 yearsలో ఇదే ఫస్ట్ టైం సార్. ఎట్లా అనిపిస్తుంది సార్? అంటే ఎన్నో కేసులు చేస్తుంటారు, అది రొటీన్. Actually-గా చదువుకున్నది చేసే అవకాశం వచ్చింది. కరెక్ట్. యాక్చువల్గా ఇక్కడ ఏం జరిగిందంటే నమ్మకం లేని పరిస్థితి. Yeah. ఫస్ట్ హోప్ ఉందా లేదా అనేది కూడా తెలియదు మనకు. బట్ ఏంటంటే ఒకటి తెలిసింది వచ్చి మనకి టెక్నిక్ ఉంది, ఒక ప్రొసీజర్, పిల్లవాడు అందుబాటులో ఉన్నాడు, వీడికి చేస్తే జరిగేదానికి అవకాశం ఉంది. మనము వాళ్ళకి చెప్పేసి ఇది చేసిన తర్వాత అందువల్ల వచ్చి మా ఫౌండేషన్ ఉంది ఇక్కడ, ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్. మేము వాళ్ళకి ఏం చెప్పలే, ఇంత మనీ అవుద్ది ఇంత ఖర్చు అవుద్ది అని ఏం చెప్పలే. మీరు ఫస్ట్ దీనికి చేయించుకుంటారా లేదా అంతే అడిగింది. మేము చేయించుకుంటాం సార్, ఎంతైనా పాపం ఏదో మిడిల్ క్లాస్ చిన్న ఉద్యోగం ఆయన దాంట్లో మనీ కూడా తెలియదు మనకు. నేనేమని చెప్పానంటే మీరు మందులకి వాటికి ఉంటే పెట్టుకోండి, లేకుండా పర్లేదు, నేను ముందైతే ప్రొసీజర్ చేసేస్తామని చెప్పాను, స్టార్ట్ చేసి. సో మా ఫౌండేషన్ అడిగి స్టెంట్ కంపెనీతో కూడా పర్సనల్గా మాట్లాడి యూ గివ్ ది ఫస్ట్ దిస్ వన్ కంపెనీ ఆల్సో పాపము they are also very happy to give the material. They said if family is poor we will not charge. Wow, great. They gave concession whatever. They ask us what is the concession we can give. Okay. Then I ask family how much you can pay, you pay, remaining all will be concession only. We did not charge it. We did not do procedure for the sake of సమ్ కైండ్ ఆఫ్ ప్రాఫిట్ అనేది ఏమి అసలు ఎవరికి కూడా ఆలోచన రాలేదు. అసలు బతుకుతాడా లేదా అనే సిచ్యువేషన్, అదే సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్ తర్వాత కూడా నేను చాలా రోజులు వీడు బతుకుతాడా లేదా అనే క్వశ్చన్ మార్క్లోనే ఉన్నాను ప్రతిరోజు. ఎందుకంటే ఒకటే ఒక ఇంప్రూవ్మెంట్ మనకు తెలిసింది ఏంటంటే బ్లడ్ ప్రెషర్ ఇంప్రూవ్ అవడం. సో హార్ట్ వర్క్ అయితే బాగా చేసాము అని అనిపించింది. ఇంకా లంగ్స్ రికవర్ కాలేదు, వాడు కళ్ళు ఇంకా తెరవలేదు, మనిషి మాట్లాడలేదు. సో ఇవన్నీ ఎట్లా అన్ని క్వశ్చన్స్ ప్రతిరోజు. సో గ్రాడ్యువల్గా ఏం జరిగిందంటే అబ్బాయి కళ్ళు తెరిచాడు 3వ రోజు. తర్వాత ట్యూబ్ తీసేయమని మాకు సైకిల్ చేస్తాడు. సో ఆ రోజు మాత్రం మేమందరం అనుకున్నాము వీడు మనమందరం ఇప్పుడు ఈ రోజు నుంచి ఇన్ఫెక్షన్ అంతా ట్రీట్ చేస్తే కుర్రవాడు బాగా అవుతాడని అగ్రెసివ్గానే ట్రీట్మెంట్ చేయడం జరిగింది. మిగిలిన అందరు డాక్టర్లు వాళ్ళ సంబంధించిన అవయవాలకి బాగా ఆపరేషన్ ఇవన్నీ చేయడం జరిగింది. 5 డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అయినాయి సార్, ఆల్మోస్ట్ 8-9 డిపార్ట్మెంట్స్. సార్ మీరు ఫస్ట్ చేసిన తర్వాత వేరే అన్ని చేయడం జరిగింది కదా సార్, మీకు ఫస్ట్ చేయంగానే హోప్ రాలేదా సార్ ఈయన బతికేస్తాడు అని? మీ ఏ డే వచ్చింది మీకు? 5th డేనా 3rd? నాకు ఆ అబ్బాయి వచ్చి నేను పోయి మళ్ళా ఎక్కువ చేసేటప్పుడు ట్యూబ్ తీసేయని నాకు పర్సనల్గా చేయి పట్టుకున్నాడు ఇట్లా. ఈ యాక్చువల్లీ హెల్డ్ మై హ్యాండ్. ఇట్లా పట్టుకున్న తర్వాత నాకు అసలు చాలా ఎమోషనల్. ఐ ఆల్సో క్రైడ్. ఐ క్రైడ్ విత్ ఫ్యామిలీ. అసలు ఎమోషనల్ అప్సెట్ అయిపోయాము అందరం. సో ఎమోషనల్ అప్సెట్ ఎప్పుడయ్యామంటే వాడికి ఇంజరీ తగిలినప్పుడు అవ్వలేదు, చేసినప్పుడు కూడా అడగలేదు. వాడు ఎప్పుడైతే మా చేయి పట్టుకొని కళ్ళల్లో నీళ్లు వాడుకొచ్చే మా అందరం కూడా అదే విధంగా. ఒక 5 days పట్టిందా సార్ మీరంతా నార్మల్? ఇంకా అబ్బాయి బయటపడతాడనే తెలుసుకునే దానికి దగ్గర 5 to 7 days అయితే పట్టింది. నా బాయ్ డిశ్చార్జ్ అయిపోయిందా సార్? డిశ్చార్జ్ అయిపోయి హీ బ్రాట్ ఎ పెయింటింగ్. ఓకే, ఈజ్ ఎ పెయింటర్. గ్రేట్ పెయింటర్. క్లాస్లో వచ్చి టాప్, క్లాస్ టాప్ అంటే వాడు, మాకు అది కూడా తెలియదు. తర్వాత పాపం పెయింటింగ్లు వేసి అన్ని పెయింటింగ్లు వేసుకొచ్చి తీసుకొచ్చాడు. ఏదో డాక్టర్లు అది ఇది చేసి తీసుకొచ్చాడు పాపం, రాయడం అంతా వచ్చి. ఇంకో రోజు మంచి పెయింటింగ్ వేసుకొని తీసుకొస్తామన్నాడు. ఏం పెయింటింగ్ వేసాడు సార్? అదే డాక్టర్స్ అందరు కలిసి ఏదో ట్రీట్మెంట్ చేయడం,
ఓకే చేసి తీసుకొచ్చాడు పాపం పిల్లోడు. సో అయితే So- హౌ విల్ లైఫ్ విల్ బి సార్ ఇప్పుడు ఇతను ఇన్ని సర్జరీస్ అయినాయి అతని హీ విల్ life. హ్యావ్ నార్మల్ లైఫ్. ఎందుకంటే 13 years కాబట్టి ఈ అబ్బాయికి నార్మల్ లైఫ్ ఉంటుంది, ఎందుకంటే ఇది ఫిక్స్ చేసేసాము. Yeah. ఎందుకు నార్మల్ లైఫ్ ఉంటుంది అంటానంటే వీడి వెయిట్ ఆల్రెడీ 50 kilograms ఉన్నాడు. ఓకే 50 kilograms ఆల్మోస్ట్ బాడీ సైజ్ అవన్నీ తీసుకుంటే దగ్గర యంగ్ అడల్ట్ మాదిరిగా ఉన్నాడు. ఓకే ఇంకా గ్రోత్ పొటెన్షియల్ చాలా తక్కువ. ఓకే ఎప్పుడైనా ఈ ప్రొసీజర్లు గ్రోయింగ్ స్టేజ్లో చేసేదానికి గ్రోత్ అయిపోయి చేసేదానికి తేడా ఉంటుంది. యా ఇప్పుడు ఈ స్టంట్ గ్రాఫ్ట్ పెడితే మళ్ళా బ్లాక్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది చిన్నపిల్లల్లో పెడితే, యా అందువల్ల చిన్నపిల్లల్లో పెట్టేదానికి లేదు. ఓకే వీళ్ళు ఎందుకు పెట్టగలిగామంటే వీడి అయర్ట సైజు నార్మల్ సైజుకి వచ్చేసింది. ఓకే సో ఇప్పుడు అది కూడా యాడ్ అయింది మీకు ఇప్పుడు పెట్టిన గ్రాఫ్ట్ కూడా నార్మల్ సైజుకే పెట్టాము. పెట్టారు హీ డజంట్ నీడ్ ఎనీ ప్రొసీజర్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. ఒక్కసారి మాత్రం సిటీ స్కాన్ చెక్ చేస్తాం, ఎందుకంటే టోటల్గా అన్నీ ఎట్లున్నాయని. హీ కెన్ ప్లే గేమ్స్, హీ కెన్ లీడ్ నార్మల్ లైఫ్, దేర్ ఇస్ నో ప్రాబ్లం. ఓకే సార్ థ్యాంక్ యూ సార్. ఒక మీకు కూడా ఒక డాక్టర్ ఎన్నో ప్రొసీజర్స్ చేస్తున్నప్పుడు Correct. లైఫ్ టైమ్ లో ఒక ఇట్లాంటి దొరకడం అరుదేమో మీకు దొరకకూడదని అనుకుంటాము, అనుకుంటాం. యా యా కానీ పాపము వచ్చిన తర్వాత మనం కూడా యా టెక్నికలీ వీ కెన్ డూ కాబట్టి మనం చేయగలిగాము. నా ఉద్దేశంలో ఇది సమ్ మిరకల్ మీరు అన్నట్టు. యా భగవంతుడు ఎవడైనా కావచ్చు, ఏ Yeah, రూపంలో రిలీజియన్ అయినా. అయినా కావచ్చు, క్యాస్ట్ అయినా కావచ్చు, కానీ ఇన్ హిస్ సిచ్యుయేషన్ ఇట్ ప్లేడ్ ఎ మేజర్ రోల్. సో మిరాకిల్స్ హ్యాపెన్. అంతే. మెడిసిన్ డాక్టర్ గా మనం చేసింది అంటే ఒక టెక్నీషియన్ మాదిరిగా చేసేమే, కానీ యాక్చువల్ గా సైంటిఫిక్ గా ఎంతవరకు అదనేది మనకి తెలియదు. సార్ ఇప్పుడు దీన్ని ఎట్లా సార్ మీరు అంటే మీ యొక్క జర్నల్స్ లో అదేమన్నా అంటే యాక్చువల్ గా నేను ఈ అబ్బాయిది జర్నల్ అట్లా పబ్లిష్ చేస్తామని అనుకోలేదు. అదే ఇప్పుడు మీరు ఆర్ యూ ప్లానింగ్ సార్? అది కూడా నాకు కూడా ఇంకా తెలియదు. Okay, అంతా clarity. చూసి నిజంగానే అయితే పబ్లిక్ అవేర్నెస్ ప్రజెంటేషన్ వరకు చెప్పడం చాలా ఇంపార్టెంట్. పబ్లిక్ అవేర్నెస్ ఇవ్వాలని కూడా మాకు ఐడియా రాలేదు. అదే సార్ మా మీడియా రిలేషన్షిప్ ఆఫీసర్ వచ్చే ఆయన అడిగాడు, ఇట్లా మనం చేయడం చాలా ఇంపార్టెంట్ అంటే అప్పుడు ఆలోచన వచ్చింది. అదే మీరు అంతసేపు పేషెంట్ మీదనే ఉన్నారు. పేషెంట్ మీదే ఉన్నాం, కరెక్ట్. అది Yeah. పేషెంట్ మీద ఉన్నాము, క్రిటికల్ కేసు కాబట్టి ట్రీట్మెంట్లోనే ఉన్నాం. మనం కడుపులో బేబీకి ఆపరేషన్ చేసేటప్పుడు అటువంటి మిరకల్స్, మిరకల్ అనం అది Yeah. సైంటిఫిక్గా టెక్నిక్గా మా యొక్క ఇంటెలిజెన్స్ని ఉపయోగించి చేసింది అది. సో దేర్ వీ విల్ హ్యావ్ రియల్లీ వెరీ మచ్ ప్యాషన్ టువర్డ్స్ పబ్లిషింగ్. Yeah. ఇదేంటంటే ఒక యాక్సిడెంటల్గా వచ్చిన అబ్బాయిని మనం వాళ్ళు మెటీరియల్ తీసుకొని ఎన్కాష్ చేసి చేయాలనే ఆలోచన అసలు రాలేదు. డే 1 నుంచి మీకు ఛాలెంజ్ అబ్బాయి బతికితే చాలు అనే ఎమోషనల్ అటాచ్మెంట్ ఉందే తప్ప వీ నెవర్ థాట్ దట్. బట్ మనం చేసిన ట్రీట్మెంట్ని పబ్లిష్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఫ్యూచర్లో ఇటువంటి కేసెస్ ఎక్కడైనా జరిగినా వాళ్ళకు ఒక రెఫరెన్స్ లో డాక్టర్స్కి రెఫరెన్స్ కావాలి. Yeah. దానికి కావాలి కాబట్టి ఖచ్చితంగా సైంటిఫిక్గా పబ్లిష్ చేయాల్సిందే, తప్పదు. ఓకే సార్ థ్యాంక్ యూ సార్ అండ్ కంగ్రాచులేషన్స్ సార్ Thank you. మీకు మీ టీమ్కి. అండ్ సో చూసాం కదా, అంటే ఇక్కడ జస్ట్ ఒక మెడిసిన్ డాక్టర్స్ ఇన్స్ట్రుమెంట్సే కాదు, సో మిరాకిల్స్ కూడా జరుగుతాయి అని డాక్టర్ గారే చెప్తున్నారు. ఈ పేషెంట్ 13 సంవత్సరాల అబ్బాయి అసలు బ్రతకడు అనే సిచ్యువేషన్ నుంచి వాళ్ళు చేసిన ప్రయత్నాలు అవన్నీ చూసుకున్నట్టయితే సో ప్రతిరోజు ఒక డెవలప్మెంట్ చూసారు, ఒక ఇంప్రూవ్మెంట్ చూసారు ఆ అబ్బాయిలో. గ్రాడ్యువల్గా అసలు డాక్టర్స్ అనే విషయం మర్చిపోయి వాళ్ళు ఎమోషనల్గా అటాచ్ అయిపోయి ఆ బాబుని వాళ్ళు బ్రతికించి నార్మల్ లైఫ్కి తీసుకొచ్చేసారు. సో ఆ అబ్బాయి కూడా ఇప్పుడు బయటకు వచ్చి వీళ్ళ మీదనే ఒక పెయింటింగ్ వేసి వాళ్ళను ఆశ్చర్యపరిచారు. ఆ అబ్బాయి క్లాస్లో బెస్ట్ పెయింటర్ అని చెప్తున్నారు. సో అతని ఫ్యూచర్ లైఫ్ కూడా చాలా నార్మల్గా ఉంటుంది. వీళ్ళు ఆల్మోస్ట్ 8 డిపార్ట్మెంట్స్ ఆ అబ్బాయి మీద ఆపరేషన్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్ చేసిన, మెయిన్ ఆపరేషన్ హార్ట్కి రిలేటెడ్ అయినప్పటికీ కూడా సో అవన్నీ కూడా సక్సెస్ అవ్వడంతో మనందరం కూడా ఆ బాబు ఫ్యూచర్ చాలా బాగుండాలని కోరుకుందాము. అండ్ అట్ ద సేమ్ టైం డాక్టర్స్ కమ్యూనిటీకి కూడా ఇక్కడ నుంచి రెయిన్బో హాస్పిటల్ నుంచి ఒక రెఫరల్ కేసు ప్రపంచానికి లేకపోతే మన ఇండియాలో ఉన్న డాక్టర్స్కి ఇట్లాంటి కేసు వస్తే ఖచ్చితంగా వీ కెన్ డూ ఇట్. ఇండియన్ డాక్టర్స్ ఆర్ నో వే ఫార్ బిహైండ్ అనే విషయంలో వాళ్ళు ప్రూవ్ చేసినందుకు సార్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ సార్. సో ఇది ఈ యొక్క వీడియోలో ఒక క్రిటికల్
అండ్ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ పీడియాటిక్ అక్యూట్ కేర్ని వాళ్ళు ఎలా హ్యాండిల్ చేశారనే విషయం తెలుసుకున్నాం. సో మరొక వీడియోలో మరిన్ని హెల్త్కి సంబంధించిన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అప్పటి వరకు సెలవు.